Okay, sir. Good morning, leaders. Good morning, everyone. Sir, voice clear, sir? క్లియర్ మేడం, కంటిన్యూ చేయండి. స్టార్ట్ చేయండి మేడం, క్లియర్ ఉంది. Good morning, leaders. Good morning, everyone. Myself, Sweta. Branch Director level లో ఉన్నాను. My appliance great leaders, చిరంజీవి సార్ అండ్ శ్రీలత మేడం గారు, క్రౌన్ డైరెక్టర్స్. ముందుగా గ్రాటిట్యూడ్ అనేది తెలుపుకుందాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, విద్య నేర్పిన గురువులకి, అలాగే అప్లయన్స్ కి, లైఫ్ లైన్స్ కి, లవ్ లైన్స్ కి, ఎవ్రీ సిచ్యువేషన్ కి థ్యాంక్ యూ అండి. ముందుగా మన యొక్క స్పెషల్ గ్రాటిట్యూడ్ అండి మన వెస్టిజ్ మేనేజ్మెంట్ త్రిమూర్తులు, మన వెస్టిజ్ మేనేజ్మెంట్ ఫౌండర్స్ గౌతమ్ వాలి సార్ అండ్ దీపక్ సూద్ సార్ అండ్ కన్వర్ బీర్ సార్, స్పెషల్లీ థ్యాంక్స్ అండి. అలాగే మన యొక్క మెంటర్, గ్రేట్ మెంటర్ మంజునాథ్ సార్ గారికి, అలాగే మన యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ రంజిత్ కుమార్ సార్ గారికి, అలాగే కో ఫౌండర్స్ ఉమాశంకర్ సార్ అండ్ లహరి మేడం గారికి, అలాగే మన యొక్క వరంగల్ టీం ని అద్భుతంగా బిల్డ్ చేస్తున్నటువంటి డబుల్ క్రౌన్ డైరెక్టర్ హరికృష్ణ సార్ అండ్ శ్రవంతి మేడం గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు నేను సెషన్ లో భాగంగా సిఎన్టీ తీసుకోవడం జరిగిందండి, ఉమెన్ హైజీన్ గురించి. మన యొక్క లేడీ మామూలుగా మనము తినే ఫుడ్ ను బట్టి మన యొక్క హెల్త్ అనేది ఉంటుంది. సో మనం ప్రతిరోజు మన ఫుడ్ హ్యాబిట్స్ ని బట్టే మనకు ఎక్కువగా అనారోగ్యం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఆరోగ్యానికి సంబంధించి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అలాగే లేడీస్ కి సంబంధించి ఎటువంటి సప్లిమెంట్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది నేను ప్రిపేర్ కావడం జరిగింది. సో కాబట్టి మనం తినే ఆహారంలో ప్రతిరోజు మన డైట్ లో ఎక్కువగా ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు ఉండే విధంగా చూసుకోవాలి. ఎక్కువగా ప్రోటీన్స్ ఉండే ఫుడ్ మనం తీసుకోవాలి. కానీ మనం తినే ఆహారంలో ఎక్కువగా రైస్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల, అలాగే మనం జంక్ ఫుడ్స్ ఎక్కువ తినడం వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ అనేటివి వస్తున్నాయి. కాబట్టి మన యొక్క జంక్ ఫుడ్, బయట ఫుడ్ తినకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మనకు మంచి ఆరోగ్యం అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు చూసినట్లయితే మనము ఇమీడియట్ గా అయిపోవాలని చెప్పేసి బయటకు వెళ్ళి నూడిల్స్ తెచ్చుకొని ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల మన బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అలాగే అంత మాత్రమే కాకుండా సైడ్ ఎఫెక్ట్స్, డైజెషన్ అవ్వట్లేదు అనేది అనుకొని మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం, మళ్ళీ అక్కడ డబ్బులు ఖర్చు చేస్తున్నాం. కొంచెం ఓపికగా కనుక మన హెల్త్ కి కేరింగ్ తీసుకుంటే కనుక మనం ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకుండా మనం హెల్తీగా ఉండొచ్చు. అలాగే మనం ఓన్ ప్రిపేర్ చేసుకొని తినడం వల్ల కూడా మన హెల్త్ అనేది చాలా బాగుంటుందండి. నేను ఈ రోజు స్పెషల్ గా తీసుకున్నది ఉమెన్ హెల్త్. ఉమెన్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఉమెన్ ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఒక రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు లేడీ లేకుండా మన జీవనమే లేదు. సో కాబట్టి నేను దీని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఉమెన్ వేదయుగం, వేదకాలంలోనే స్త్రీలకు, మహిళలకు ఎంతో గౌరవం ఉన్నది. సహధర్మని అనే పదం ఉంది. సహధర్మని అంటే సమాన భాగస్వామి అనే అర్థం. మనము ప్రాచీన భారతదేశంలోనే మహిళలు గౌరవింపబడుతున్నారు, పూజింపబడుతున్నారు. సో కాబట్టి మనం మన యొక్క లైఫ్ పార్ట్నర్ తో ఈక్వల్ గా మనము ఏదైనా చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అండి. అలాగే లేడీస్ లో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు హెల్దీగానే ఉంటున్నారు, కానీ వయసు పెరిగే కొద్దీ చాలా చాలా అనారోగ్యానికి గురవుతున్నారు. కారణం ఏంటంటే ఎప్పుడైతే యుక్త వయసు వస్తుందో, ఎప్పుడైతే మెచ్యూరిటీ అవుతారో రెగ్యులర్ గా అలాంటి ప్రాబ్లం లో నెలసరి వస్తున్న క్రమంలో లేడీస్ కి కొంచెం ఐరన్ లోపం ఉండడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ అనేక డిసీజెస్ వస్తున్నాయి. సో కాబట్టి ఉమెన్స్ ప్రతిరోజు ఒక తల్లిగా, ఒక భార్యగా, ఒక కూతురుగా ఎప్పుడూ తన ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా ఫ్యామిలీ బాగుండాలని ఒక ఉద్దేశంతో సొంత ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తూ ఎంతగానో కుటుంబానికి
ఫుడ్ పెడుతుంది కానీ తను తినకుండా పడుకునే రోజులు చాలా వరకు ఉంటాయి. సో కాబట్టి అట్లాంటి స్త్రీలు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలంటే మనకి మనకి హెల్త్ సప్లిమెంట్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 40 ఇయర్స్ చేరుకున్న తర్వాత మహిళల్లో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే వృద్ధాప్యం గాని శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపడము, ఎక్కువగా ఆలోచించడము, రకరకాల ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అనేది ఎక్కువ అవుతున్న కారణంగా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే మహిళల్లో ఆందోళన పడతారు, స్ట్రెస్ కి ఫీల్ అవుతారు, సమస్యలకు ఫ్యామిలీ ఇవన్నీ చూసుకోవడం వల్ల ఎక్కువగా సఫర్ అవుతున్నారు. టైంకి తినకపోవడం వల్ల స్టమక్ పెయిన్ రావడము, లేకపోతే హెడేక్ రావడము, ఎక్కువగా ఆలోచించడం వల్ల సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అని హార్ట్ స్ట్రోక్స్ రావడం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ మరి మన హెల్త్ సప్లిమెంట్స్ ఉన్నాయంటే ఇందులో అద్భుతంగా మనకు మన యొక్క వెస్టీజ్ మేనేజ్మెంట్ అద్భుతంగా మంచి మంచి ప్రోడక్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనం తినే ఆహారంలో సంపూర్ణంగా అన్ని పోషకాలు అందే విధంగా సమస్యలను ఆహారంగా తీసుకోవడానికి శారీరక శ్రమ మనము రెగ్యులర్ గా మన యొక్క హెల్త్ కేరింగ్ ఉండాలంటే రెగ్యులర్ గా మనం శారీరక శ్రమ వ్యాయామం చేయాలి, ఎక్సర్సైజ్, అలాగే మెడిటేషన్, స్విమ్మింగ్ ఇలా చేయడం వల్ల మన యొక్క హెల్త్ అనేది కంట్రోల్లో ఉంటుంది, హెల్దీగా ఉండగలుగుతాము. సో కానీ మన మహిళలు మన యొక్క పేరెంట్స్ కానీ ఎవరైనా సరే ఎక్కువగా ఇంట్లో వర్క్స్ ఉండడం వల్ల అవన్నిటిని స్కిప్ చేసి డైలీ ఇంట్లో పనులు చేసుకుంటూ హడావిడిగా ఒకవేళ ఎంప్లాయీస్ అయితే జాబ్స్ కి వెళ్ళడం, లేదంటే కూలి పని చేసే వాళ్ళు కూలికి వెళ్ళడం ద్వారా ఈ యొక్క కేరింగ్ అనేది లేకుండా పోతుంది. సో అనేక సమస్యలు చాలా చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. మనం తినే ఆహారంలో నిజంగా సరైన పోషకాలు ఉన్నాయా అని అంటే ఖచ్చితంగా లేవు. మనము ప్రతిరోజు మన యొక్క వెయిట్కి తగినట్టుగా మన యొక్క ఫుడ్ అనేది తీసుకోవాలి. ఒకవేళ 50 kgs ఉన్న వ్యక్తి 500 grams ప్రోటీన్స్ అనేది తీసుకోవాలి మన బాడీకి. కానీ మన బిజీ షెడ్యూల్ లో మనం ఎవ్వరము కూడా తీసుకోవట్లేదు. ఇందులో వచ్చేసి ఉమెన్స్ హెల్త్ కి సంబంధించి నేను తీసుకోవడం జరిగింది. ముందుగా ఐరన్ అండ్ ఫోలిక్ మరియు ఐరన్ ప్లస్. ఇందులో ఫోలిక్ మరియు ఐరన్ ప్లస్ మనకి చాలా మందికి అనేమియా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మెచ్యూరిటీ అయిన తర్వాత నెలసరి ఉంటారు కాబట్టి ప్రతి నెల బ్లడ్ అనేది పోతుంది. అట్లాంటి క్రమంలో చాలా మందికి అనేక సమస్యలు, స్టమక్ పెయిన్ రావడము, ఇంకా దాంతో పాటుగా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ తో పాటు ఇంకా ఏదైనా ప్రాబ్లం రావచ్చు. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు, నిద్రలేమి, ఇట్లా రకరకాల సమస్యలు వస్తున్నాయి. కానీ ఇవన్నిటికి సమస్యలకు పరిష్కారం దొరకాలంటే కనుక మన వెస్టీజ్ లో ఆరోగ్య సంరక్షణ కోసం మనకు ఫోలిక్ మరియు ఐరన్ ప్లస్ సప్లిమెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అందులో ఫోలిక్ మరియు ఐరన్ ప్లస్ కలయిక విటమిన్లు, విటమిన్ సి, విటమిన్ B12 మరియు ఫోలిక్ యాసిడ్ తో పాటుగా ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇప్పుడు మనకు మన బాడీకి ప్రతిరోజు ఇమ్యూనిటీ పెరగడానికి విటమిన్ సి అవసరము, మనకు హెల్దీగా ఉండడానికి విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్స్ ఉండాలి. కానీ మనం తినే ఆహారంలో లేవు కాబట్టి మనం తినే ఆహారంలో దొరకని అటువంటి విటమిన్స్, మినరల్స్ మన యొక్క సప్లిమెంట్స్ లో మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే కొన్ని ఆరోగ్య పరిస్థితుల్లో ఐరన్ లోపము, గర్భం, ఆహారం మొదలైన గర్భము అబార్షన్స్ అవుతున్నాయి. ఎందుకంటే అనేమియా ప్రాబ్లం ద్వారా. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉండాలంటే పోషక లోపాన్ని నివారించడానికి ఇది శరీరం యొక్క ఎదుగుదలకు మరియు అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మరియు నీరసం మరియు అలసట తగ్గించడానికి సహాయపడుతుంది. ఐరన్ సప్లిమెంట్స్ అనేవి మనకు హెల్దీగా ఉండడానికి, మన యొక్క బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి, అలాగే మనం చేస్తున్న పనిలో మనకి ఎటువంటి అలసట లేకుండా ఉండడానికి మనకు ఐరన్ ఫోలిక్ అనేది అందుబాటులో ఉంది. ప్రతి ఒక్క లేడీ ఈ యొక్క ఐరన్ ఫోలిక్ సప్లిమెంట్స్ అనేది వాడడం వల్ల మనకి మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్, నేను కూడా వాడున్నాను కాబట్టి ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతున్నాము.
ఇది ఫోలిక్ యాసిడ్ 1 మిల్లీగ్రామ్, విటమిన్ సి కోటెడ్ 75 మిల్లీగ్రామ్స్, అలాగే విటమిన్ B12 15 ఎంసీజీ, ఎలిమెంటల్ జింక్ 22.7 మిల్లీగ్రామ్, సమానమైన జింక్ సల్ఫేట్ హైస్ట్రా హైడ్రేట్ 100 మిల్లీగ్రామ్స్ ఇందులో మనకి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో కాబట్టి మనకు ఐరన్ సప్లిమెంట్ అనేది ప్రతి ఒక్కరము ప్రతిరోజు వాడడం వల్ల మనకు ఐరన్ డెఫిషియన్సీ అనేది రాదు. మనకు బాడీలో ఉన్న ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ప్రాబ్లం కాకుండా ఉంటుంది. మనకు ఐరన్ కూడా మంచిగా, ఇప్పుడు మనకు బాడీలో బ్లడ్ ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము. బ్లడ్ లేకుండా మనం చాలా నీరస పడిపోవడము, అలాగే రోగ నిరోధక శక్తి తగ్గిపోవడము, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి మనం ముందు జాగ్రత్తగా మనకి ఏమన్నా ప్రాబ్లం ఉన్నప్పుడే కాకుండా ఎటువంటి ప్రాబ్లం లేకపోయినా మనం ఐరన్ సప్లిమెంట్స్ వాడడం వల్ల మన హెల్త్ అనేది కంట్రోల్లో ఉంటుంది. అలాగే మనకు ప్రాబ్లం వచ్చినప్పుడే కాకుండా ప్రాబ్లం రాకముందే మన యొక్క సప్లిమెంట్స్ వాడమని మనం సజెస్ట్ చేస్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్క ఉమెన్ ఐరన్ ఫోలిక్ సప్లిమెంట్ వాడాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క ఎంఆర్పి రేట్ వచ్చేసి 280 రూపీస్ ఉంది. అలాగే డిపి వచ్చేసి 240 రూపీస్, పీవీస్ 8 పీవీస్ వస్తాయి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే శతవారి మ్యాక్స్. ఈ శతవారి అనేది ఆయుర్వేదంలో వేల సంవత్సరాలుగా ఆడవారి పునరుత్పత్తి టానిక్ గా ఉపయోగపడుతుంది. శతవారి మ్యాక్స్ అనేది చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఇది ఎందుకనంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కి, అలాగే పిసిఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అలాగే చాలా మందికి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల, మెంటల్ టెన్షన్స్ వల్ల, లేడీస్ కి వాళ్ళ యొక్క స్ట్రెస్ ప్రభావం వల్ల వాళ్ళకి ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళకైతే పిల్లలు కాకుండా ఉండడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఈ యొక్క శతవారి మ్యాక్స్ ప్లస్ మన యొక్క ఉమెన్ హెల్త్ కి సంబంధించిన అన్ని సప్లిమెంట్స్ మనం సజెస్ట్ చేయొచ్చు. ఇది శతవారి ఆయుర్వేదలో వేల సంవత్సరాలుగా ఆడవారి పునరుత్పత్తికి టానిక్ గా ఉపయోగపడుతుంది. మహిళల ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో మరియు హార్మోన్ల సమతుల్యత నిర్వహణ ప్రయోజనాల వలన దీనిని మూలికల రాణి అంటారు. ఇది మన యొక్క హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీనిని మన మూలికల రాణి కూడా అంటారు. ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకు అందుబాటులో ఉంటుంది శతవారి మ్యాక్స్ అని కూడా. ఇది మొక్క ఈస్ట్రోజన్ ను సమృద్ధిగా కలిగి ఉంది. యుక్త వయసు నుండి మోనోపాజ్ వరకు స్త్రీ ఆరోగ్యానికి సహకారం అందిస్తుంది. ఇది ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ అంటే ఇది మనకు మంచి ఆరోగ్యానికి, మోనోపాజ్ సమస్యలు ఉన్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పిఎంఎస్ యొక్క లక్షణాల నుండి ఉపశమనానికి సహాయపడుతుంది. అపక్రమంగా ఉన్న ఋతుక్రమాలను క్రమబద్ధం చేస్తుంది మరియు సంబంధిత హార్మోన్ల స్థాయిలను నియంత్రిస్తుంది. కొంతమందికి ఎలా ఉంటదంటే లేడీస్ కి పీరియడ్స్ అనేది సరిగా రావు. ఎందుకంటే కొంతమందికి ఏమో బ్లడ్ అంటే బ్లడ్ లేకపోవడం వల్ల కావచ్చు, కొంతమందికి ఇంకా బాడీలో ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం వల్ల, పీసీఓడి ప్రాబ్లం రావడం వల్ల కొంతమంది లేడీస్ కి నెలసరి బాగానే ఉంటుంది, కొంతమందికి 3 మంత్స్ కి ఒకసారి, కొంతమందికి 6 మంత్స్ కి ఒకసారి, కొంతమంది అయితే మెచ్యూరిటీ అయిన తర్వాత కూడా ఒక్కసారి కూడా పీరియడ్స్ రాని వాళ్ళు ఉన్నారు బయట. సో కాబట్టి ఇటువంటి వ్యక్తులకు మన యొక్క హెల్త్ సప్లిమెంట్స్ సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళు మంచి ఆరోగ్యాన్ని పొందుకుంటారు. అలాగే మన యొక్క సప్లిమెంట్స్ ప్రతిదీ కూడా మనము ఇవ్వచ్చు. ఫోలిక్ ఐరన్ ప్లస్ శతవారి మ్యాక్స్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రాన్బెర్రీ. ఈ యొక్క క్రాన్బెర్రీ ఎలా యూజ్ అవుతుందంటే మూత్ర మార్గ నిర్వహణను ప్రోత్సహించే 2 శక్తివంతమైన పదార్థాలు అయిన క్రాన్బెర్రీ సారం మరియు డి మానోస్ల యొక్క వినూత్నమైన కలయిక. క్రాన్బెర్రీలు సిట్రిక్ యాసిడ్ కలిగి ఉంటాయి. ఇది పిత్తాశయ సమస్యలను నియంత్రించడానికి సహాయపడుతుంది. ఈ క్రాన్బెర్రీ అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకు చాలా మంది లేడీస్ ఏమనుకుంటారంటే ఏమన్నా బాడీలో హెల్త్ ఇష్యూస్ ఉన్నాయనంటే అసలు ఇంకొకరికి చెప్పుకోవడానికే మొహమాట పడతారు. అట్లీస్ట్ డాక్టర్ దగ్గరికి పోయి కూడా ఓపెన్ గా మాట్లాడలేరు. సో కాబట్టి మన యొక్క వెస్టిజ్ ప్రతి ఒక్క పర్సన్ గురించి, ప్రతి ఒక్క లేడీ గురించి ఆలోచించి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ లేకుండా వాటి యొక్క ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడానికి మన యొక్క క్రాన్బెర్రీ అనేది మనకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇది మూత్ర మార్గ నిర్వహణను ప్రోత్సహించే 2 శక్తివంతమైన పదార్థాలు అయిన క్రాన్బెర్రీ సారం మరియు డి మానోస్ల యొక్క వినూత్నమైన కలయిక. క్రాన్బెర్రీలు సిట్రిక్ యాసిడ్ కలిగి ఉంటాయి. మనకు బాడీలో కావాల్సిన
పదార్థాలు లేకపోవడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ ద్వారా ఒక్కదాని ద్వారా ఇంకొక దానికి ప్రాబ్లం వస్తుంది. సో అట్లాంటి సమస్యలను నియంత్రించడానికి మనకు క్రాన్‌బెర్రీ అనేది అందుబాటులో ఉంది. ఇది మానోస్ ఒక నిర్దిష్టం రక్ నిర్దిష్ట రక్తమైన బ్యాక్టీరియాను మూత్ర నాళాల గోడల అంటుకొని ఉండడాన్ని నిరోధిస్తుంది. తద్వారా పునరావృతం కాకుండా నివారిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి సహాయపడి ప్రీబయోటిక్ గా కూడా పనిచేస్తుంది. ఇది మన యొక్క మూత్రనాళాల గోడలు అంటుకొని ఉండడాన్ని, అంటే మనకు యూరినరీ ఇన్ఫెక్షన్ మూత్రనాళాల గోడలు అంటుకొని ఉండడం వల్ల మనకు యూరిన్ అనేది సరిగా పాస్ చేయలేము. సో కాబట్టి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా, అలాగే పునరావృతం అంటే రిపీటెడ్ గా కాకుండా అది నివారిస్తుంది. ఇది జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. అంటే మన యొక్క జీర్ణ వ్యవస్థలో మంచి మనకు బ్యాక్టీరియా ఉంటుంది. అది 2 రకాలుగా మంచిది ఉంటుంది, చెడుది ఉంటుంది. కానీ మన యొక్క క్రాన్‌బెర్రీ అనేది మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి సహాయపడి ప్రీబయోటిక్ గా కూడా పనిచేస్తుంది. మనకి ఇది యాంటీబయోటిక్ లాగా మరియు మంచి బ్యాక్టీరియాను ప్రోత్సహించడానికి ఇది ఎంతగానో చాలా చాలా యూజ్‌ఫుల్ అండి. క్రాన్‌బెర్రీ అనేది ప్రతి ఒక్కటి ఇప్పుడు నేను చెప్తున్న హెల్త్ సప్లిమెంట్స్ ప్రతి ఒక్క లేడీ వాడినట్లయితే మనకు ఫ్యూచర్ లో కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం మన హెల్త్ ని కాపాడుకోవచ్చు. అలాగే బ్లాడర్ సమస్యల నియంత్రణలో క్రాన్‌బెర్రీలు సహాయపడతాయి. ఈ యొక్క బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి లేడీస్ కి నార్మల్ గా. సో కాబట్టి వాటి నుండి కూడా మనకు రక్షణ దొరుకుతుంది. అలాగే మూత్రాశయ వ్యాధి ఇన్ఫెక్షన్ల నియంత్రణను ప్రయోజకరంగా ఉంటుంది. అంటే కొంతమంది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చాలా చాలా ఉంటాయి. ఎందుకంటే పీరియడ్స్ ప్రాబ్లమే కావచ్చు, లేదంటే స్టమక్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ కావచ్చు, లేకపోతే వాటర్ ఎక్కువ తీసుకోకపోవడం వల్ల అనేక రకాలుగా మనకు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి కొంతమందిలో. సో కాబట్టి వాళ్ళకు కూడా ఇది మంచి అద్భుతంగా పనిచేస్తుంది. వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది మరియు ఆరోగ్యకరమైన చర్మము మరియు జుట్టుకు సహకరిస్తుంది. ఇది మనకు ఒకవేళ మనం చిన్న పిల్లలు అంటే చిన్న ఏజ్ తక్కువనే ఉంటుంది, కానీ కొంచెం ఓల్డ్ ఏజ్ లాగా ఫేస్ కనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు ఈ యొక్క క్రాన్‌బెర్రీ వాడినట్లయితే ఆ యొక్క సమస్య ఉండకుండా ఉంటుంది. అలా వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలను కలిగి ఉంటుంది. అంటే వృద్ధాప్యము కాదు, వీళ్ళు మంచి ఏజ్ లో ఉన్నామో ఆ ఏజ్ లో కనిపించే విధంగా, కొంచెం తక్కువ ఏజ్ లాగా కనిపించే విధంగా మన యొక్క ఫేస్ వాల్యూ అనేది ఉంటుంది. అలాగే మనకు ఆరోగ్యకరమైన చర్మం మరియు జుట్టుకు సహకరిస్తుంది. మన యొక్క స్కిన్ అనేది డ్యామేజ్ కాకుండా చాలా మందిని చూసినట్లయితే మనం బయటకెళ్ళి మనం ఉన్న హడావిడిలో మన యొక్క కేరింగ్ అనేది ఉండదు, స్కిన్ కేరింగ్. సో ఈ యొక్క సప్లిమెంట్ వాడినట్లయితే మనకి హెయిర్ అండ్ మనకి చర్మం స్కిన్ కి మన జుట్టుకి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. అలాగే నోటి ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. అలాగే కొంతమంది చూసినట్లయితే మనకు అంటే కొంచెము నోట్లో కూడా పగులు రావడం, లేదంటే రకరకాల ఇన్ఫెక్షన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎందుకంటే మనకి కాల్షియం లేకపోవడం వల్ల గానీ, లేకపోతే ఇంకేదన్నా సైడ్ ఎఫెక్ట్స్ వల్ల గానీ మనకు నోట్లో కూడా మనకు పుళ్ళు రావడం, లేదంటే స్కిన్ కొంచెం పగిలిపోవడం, లేదంటే నాలుక పగలడం, ఇట్లా అసలు ఏం ప్రాబ్లమ్ జరుగుతుందో కూడా మనకు తెలియదు కొన్ని సందర్భాల్లో. సో కాబట్టి ఇది మల్టిపుల్ గా ఆల్ ఇన్ వన్ మనకు ఒక లేడీకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా, ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఈ యొక్క క్రాన్‌బెర్రీ వాడినట్లయితే చాలా చాలా హెల్దీగా ఉండొచ్చు. ఇది ఎంఆర్‌పి వచ్చేసి 1875 ఉంది. డిపి వచ్చేసి 1630 రూపాయలు ఉన్నాయి. పీవీస్ వచ్చేసి 54 పీవీస్. సో మన యొక్క హెల్త్ సప్లిమెంట్స్ అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయండి. ఈ యొక్క క్రాన్‌బెర్రీ ఒక్కసారి వాడి చూసినట్లయితే మన యొక్క హెల్త్ ఎలా ఉంటున్నది అనేది మనకు అర్థమైపోతుంది. అలాగే చూసినట్లయితే హర్ ఓన్ క్యాప్సిల్స్ చూసినట్లయితే ఇది మల్టిపుల్ గా చాలా చాలా ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి ఒక్క ఉమెన్ వాడినట్లయితే మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకముందే మనము జాగ్రత్తగా ఉండొచ్చు, అలాగే హెల్దీగా ఉండొచ్చు. ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే హారోన్ క్యాప్సిల్స్. ఇది వెస్టిజ్ హారోన్ అనేది ఎన్నో బాధ్యతలను మోసే ఆధునిక మహిళలకు బలమైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బూస్టర్. ఇది మన యొక్క
హరోన్ అనేది ఎన్నో బాధ్యతలను మోసే ఆధునిక మహిళలకు బలమైన ఆరోగ్యం మరియు వెల్నెస్ బూస్టర్. అంటే మన యొక్క బాధ్యతలు మనం చేసే వర్క్లు మల్టిపుల్ గా ప్రతిరోజు లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఎన్నో పనులు చేస్తాం. ఇప్పుడు మనం ఒకవేళ వంట చేస్తున్న క్రమంలోనే లేడీస్ అయితే బోళ్ళు బయటేసి తోమడము, అలాగే సేమ్ టైం బోళ్ళు కంప్లీట్ కాగానే ఇక్కడ కూర వంట చేస్తూనే ఇల్లు ఉడవడము, వాకిలి ఉడవడము, ఇంకా పిల్లలకి సర్దడము. సో రకరకాల ఇప్పుడు ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. అలాగే నెక్స్ట్ ఇంకొక పని కూడా చేస్తాం. ఇలా అలాగే పిల్లలు బడికి స్కూల్ కి వెళ్ళాలనుకోండి, అలా వెళ్తున్న క్రమంలో ఇటు ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఇంట్లో అన్ని సర్దుకుంటూ వాళ్ళకి బాస్కెట్ చదువుతూ అంటే మల్టిపుల్ గా మనకున్న 2 చేతులైనా కూడా మనం ఒకటేసారి ఒక 4-5 రకాల పనులు చేస్తాం. మన మైండ్ అనేది అంత ఫాస్ట్ గా వర్క్ చేస్తుంది. సో అట్లాంటి మనం పని చేసేటప్పుడు మనకు కావాల్సిన హెల్త్ అనేది మనం హెల్తీగా లేకపోయినా మన పిల్లలు మన ఫ్యామిలీ హెల్తీగా ఉండాలన్న ఉద్దేశంతో వాళ్ళకి అన్ని చేసి రెడీ పెడతాం, కానీ మనమే తినలేకపోతాం. సో కాబట్టి అట్లాంటి మనకు హరోన్ క్యాప్సిల్ అనేది అద్భుతంగా చాలా చాలా ఉపయోగకరం అండి. ఇది 11 ఖనిజాలు, 13 మల్టీ విటమిన్లు, 6 సహజ పదార్థాలు మరియు 6 అమైనో ఆమ్లాల ద్వారా ఆధారితమైన ఈ క్యాప్సిల్ అలసటతో పోరాడడానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. మనము చూసినట్లయితే పిల్లలందరూ వెళ్ళిన తర్వాత, హస్బెండ్ వెళ్ళిన తర్వాత మనం చేసే వర్క్ లో తినక బయటికెళ్ళి ఏదో ఒకటి సాధించాలన్న ఒక ఉద్దేశంతో బయటికెళ్తున్నాం. సో కాబట్టి ఇటువంటి మనకు విటమిన్స్, మినరల్స్ అనేది మన బాడీలో అందట్లేదు. కాబట్టి మనకు ఈ హరోన్ క్యాప్సిల్ ఒక్కటి వాడడం వల్ల 11 ఖనిజాలు, 13 మల్టీ విటమిన్లు, 6 సహజ పదార్థాలు మరియు 6 అమైనో ఆమ్లాల ద్వారా ఆధారితమైన ఈ క్యాప్సిల్ అలసటతో పోరాడడానికి పిఎం ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనకు అలసట అనేది రాకుండా ఉంటుంది. ఇది రియల్ గా చాలా అద్భుతమైన ప్రోడక్ట్ అండి. ఈ ప్రొడక్ట్స్ అన్ని నేను చెప్తున్న ప్రతిదీ నేను వాడాను కాబట్టి ఇంత కాన్ఫిడెన్స్ గా చెప్పగలుగుతున్నాను. సో ఇది పిఎంఎస్ సమతుల్యానికి వేడి, ఆవిర్లు మరియు 3 స్వింగ్లను తగ్గించడానికి, అంటే మన యొక్క అలసటను తగ్గించడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. అలాగే అధిక శక్తి మరియు హార్మోన్ల పనితీరును నిర్వహించడానికి సహాయపడతాయి. ఇప్పుడు ఎక్కువగా వర్క్ చేయడం వల్ల మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావడం కూడా జరుగుతుంది. సో అటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వారికి కూడా ఇది మంచి హార్మోనల్ పనితీరును నిర్వహించడానికి సహాయపడతాయి. ఈ క్యాప్సిల్ యొక్క రోజువారీ వినియోగం మహిళల మొత్తం శ్రేయస్సును మెరుగుపరుస్తుంది మరియు రోజంతా చురుకుగా ఉండడానికి సహకరిస్తుంది. ఈ క్యాప్సిల్స్ మనం యూజ్ చేసినట్లయితే మల్టిపుల్ గా యూజ్ అవుతుందండి. మనము మార్నింగ్ ఎలాగైతే ఉన్నామో ఈవినింగ్ వరకు మనం అంతే హెల్దీగా ఉండడానికి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది హరోన్ క్యాప్సిల్. ఇది మనం హెల్దీగా ఉండడానికి మల్టీ విటమిన్స్, మినరల్స్ అందించడంలో ఇది తోడ్పడుతుంది. అలాగే మన యొక్క అలసట అనేది రాకుండా ఈ యొక్క సప్లిమెంట్ అనేది అద్భుతంగా యూజ్ అవుతుంది. సో కాబట్టి ఈ యొక్క హరోన్ క్యాప్సిల్స్ కూడా మనం వాడడం ఎంతగానో ఉపయోగకరం. ఇది ఎంఆర్పి వచ్చేసి 460 రూపీస్ ఉంది. అలాగే డిపి వచ్చేసి 385 రూపీస్. చాలా కాస్ట్ కూడా తక్కువ ఉంటుందండి. సో కాబట్టి ప్రతి ఒక్కరము ఈ యొక్క సప్లిమెంట్స్ వాడే ప్రయత్నం చేద్దాం. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే యూ కంట్రోల్. అంటే యూ కంట్రోల్ అనేది ఇది ఎందుకంటే కొంతమందికి ఎవరికైనా సరే యూరిన్ వస్తుంది అని కూడా తెలియదు. కొంతమంది లేడీస్ గానీ, జెంట్స్ గానీ ఎవరైనా సరే తెలియదు అసలు వాళ్ళకి బాడీలో ఏం రియాక్షన్స్ జరుగుతున్నాయో కూడా తెలియదు. అలాంటి వాళ్ళు ఈ యొక్క యూ కంట్రోల్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఇది మూత్రాశయ పనితీరుకు సహజమైన వైద్యపరంగా నిరూపితమైన మద్దతును అందించడానికి పనిచేస్తుంది. ఇది ఎలా అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ చాలా మందిలో ఉంటాయండి. అంటే ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం గానీ, లేదంటే వాళ్ళకి బీపీ గానీ, షుగర్ గానీ ఉండడం వల్ల, సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల అసలు బాడీ ఏమవుతుందో కూడా తెలియదు చాలా మందికి. సో కాబట్టి అట్లాంటి వాళ్ళకి యూ కంట్రోల్ అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇది సహజంగా తయారు చేసే సహజమైన వైద్యపరంగా నిరూపితమైన మద్దతును అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇది గుమ్మడికాయ గింజల సారం మరియు సోయా ఐసోఫ్లేవ్లను ప్రధాన మిశ్రమాన్ని ఉపయోగిస్తుంది. ఇది గుమ్మడికాయ గింజల నుండి తయారు చేయబడింది. సో కాబట్టి ఇది సోయా ఐసోఫ్లేవ్లను ప్రధాన మిశ్రమాన్ని ఉపయోగిస్తుంది.
సో ఈ యొక్క మూత్రాశయ కండరాల బలాన్ని టోన్ చేయడం మరియు నిర్వహించడం మరియు పెల్విక్ ఫ్లోర్ లను నిలబెట్టడం ద్వారా కంట్రోల్ మూత్రాశయం యొక్క మెరుగైన నియంత్రణలో సహాయపడుతుంది మరియు మూత్రం ఆపుకోలేని స్థితిని ఎదుర్కొంటుంది. కొంతమందికి ఇప్పుడు కొంతమంది పేషెంట్స్ ని హాస్పిటల్ తీసుకెళ్ళామంటే వాళ్ళు అసలు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. సో యూరిన్ కూడా అది ఏజ్ తో సంబంధం లేదు, అసలు మనకి హెల్త్ ప్రాబ్లం ఉందంటే ఏం జరుగుతుందో తెలియదు. సో కాబట్టి మన యొక్క కంట్రోల్ అనేది చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్. మూత్రం అంటే ఎంతో వచ్చినట్టు చాలా మందికి ఫీల్ అవుతారు, మూత్రం వస్తుంది, యూరిన్ వస్తుంది అనుకుంటారు. కానీ వెళ్ళి యూరిన్ పాస్ చేద్దామంటే వెళ్ళలేరు, అసలు రాను కూడా రాదు. సో అట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ చాలా మందిలో ఉంటాయి. కానీ ఈ ప్రాబ్లమ్స్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ గానీ ఇటువంటి కొంచెం సీక్రెట్, ఇది పెద్ద సీక్రెట్, ఇది ఎవరికి చెప్పుకోవద్దు అని ఫీలింగ్స్ తో వాళ్ళు చాలా చాలా సఫర్ అవుతారు చాలా మంది. కానీ మన యొక్క హెల్త్ సప్లిమెంట్స్, మన యొక్క వెస్టేజ్ మేనేజ్మెంట్ ప్రతి ప్రాబ్లం ని అర్థం చేసుకొని ఎవరికైనా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మంచి సప్లిమెంట్స్ ఆర్గానిక్ గా అందుబాటులో ఉంచింది. కాబట్టి ఇది మనం ప్రతి ఒక్కరము వాడే ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క కంట్రోల్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఎవరికైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈ యొక్క సప్లిమెంట్ అనేది మనం సజెస్ట్ చేయాలి. అలాగే ఆరోగ్యమైన మరియు సాధారణ మూత్రాశయం పనితీరుకు మద్దతు ఇస్తుంది. ఇది ఆరోగ్యమైన, అలాగే ఇంతకు ముందు మనము ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేసి ఉంటే ఈ యొక్క సప్లిమెంట్స్ వాడినట్లయితే మన యొక్క ఆరోగ్యకరమైన మంచి ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే సాధారణ మూత్రాశయ పనితీరుకు మద్దతు ఇస్తుంది. అలాగే మనము ఇంతకు ముందు బిఫోర్ మనకి ఎటువంటి హెల్త్ ఇష్యూ లేనప్పుడు మనం ఎలాగైతే యూరిన్ పాస్ చేసామో అదే విధంగా మనకి ఈ యొక్క మూత్రాశయ పనితీరును మెరుగుపరుస్తుంది. అటువంటి ప్రాబ్లం నుంచి మనకి ప్రొటెక్ట్ ఇస్తుంది, రక్షణ కలిగిస్తుంది. అలాగే మూత్ర విసర్జన చేయాలనే అమితమైన కోరికను తగ్గిస్తుంది. అంటే కొంతమందిలో ఎలా ఉంటుందంటే యూరిన్ వస్తుంది అని అంటారు, కానీ జస్ట్ అది ఒక ఫీలింగ్ మాత్రమే. నిజంగా వాళ్ళు యూరిన్ వెళ్తారా అంటే వెళ్ళరు. మన యొక్క బాడీలో అలాంటి రియాక్షన్స్ జరగడం వల్ల వాళ్ళ యొక్క చాలా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడుతుంది. సో అట్లాంటి వాళ్ళకి ఈ యొక్క సప్లిమెంట్స్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అలాగే రాత్రిపూట మూత్ర విసర్జనను తగ్గిస్తుంది. కొంతమంది ఎలా ఉంటారంటే పడుకుంటారు, పడుకోగానే ఒక 1 అవర్ కాగానే యూరిన్ వస్తుందని లేస్తారు. అలాగే మళ్ళీ అసలు వెళ్తే మళ్ళీ రాకపోవచ్చు. అలాగే మళ్ళీ వచ్చి పడుకుంటారు, మళ్ళీ ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ కాగానే మళ్ళీ వచ్చినట్టు. సో ఇలా అవ్వడం వల్ల వాళ్ళు నిద్ర కూడా పోరు, నిద్రలేమి అనేది కూడా జరుగుతుంది. సో కాబట్టి ఇటువంటి ప్రతి ఒక్కరికి రాత్రిపూట మూత్ర విసర్జనను తగ్గిస్తుంది. మంచి నిద్ర పోవడానికి మనకు చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది ఈ యొక్క ప్రోడక్ట్. అలాగే మూత్ర విసర్జన యొక్క తరచుదనాన్ని తగ్గిస్తుంది. అంటే చాలా ఎలా ఉంటుందంటే యూరిన్ వస్తుంది అనే ఫీలింగ్ లేకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. అలాగే నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. మనకు మంచి నిద్ర పోవడానికి మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది. అలాగే జీవన నాణ్యత సూచికను మెరుగుపరుస్తుంది. అలాగే మన యొక్క హెల్త్ అనేది చాలా చాలా బాగుండే విధంగా చూస్తుంది. మనము ఇప్పుడు చూసినట్లయితే మనకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ద్వారా మన మైండ్ మన కంట్రోల్లో ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక్కొక్కరితో మాట్లాడుతుంటాం, మన బాడీలోనేమో రియాక్షన్ ఏమో యూరిన్ వస్తుందనే ఫీలింగ్ కలుగుతుంది. సో కాబట్టి మనం ఇతరులతో ఎక్కువగా మాట్లాడలేము. అలాగే నైట్ అయితే కనుక మనం నిద్రపోదాం మనం అనుకుంటే ఈ యొక్క ఫీలింగ్ అనేది మనల్ని నిద్ర పోనీయకుండా చేస్తుంది. సో ఈ యొక్క కంట్రోల్ కనుక మనము యూరినరీ ట్రాక్ యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వారికి మనం ఇది ఇచ్చినట్లయితే వాళ్ళు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఇది ఎంఆర్పి వచ్చేసి 1600 ఉంది. అలాగే డిపి వచ్చేసి 1400. సో మనం బయట చూసినట్లయితే ఎన్నో ఖర్చు చేస్తున్నాం బయటకెళ్ళి హెల్త్ అంటే ఇది ప్రాబ్లం మనకు ఒక ప్రాబ్లం అని వెళ్తే ఇంకో ప్రాబ్లం కి మనకు క్రియేట్ అవుతుంది. ఎందుకంటే మనము ఈ యొక్క యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని మనం డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మళ్ళీ టెస్టులు అని చెప్పడము, ఇంకా రకరకాల టెస్టులు వేసి ఓపీ తీసుకోవడము, ఇంకా హెల్త్ సప్లిమెంట్ మనం ఇప్పుడు చూసినట్లయితే డాక్టర్స్ బిజినెస్ చేస్తున్నారండి. నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు ఒక పేషెంట్ కనుక మనకు హెల్త్ క్యూర్ అవ్వాలని వెళ్తే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే కంపెనీస్ ఫార్మసీ వాళ్ళు వచ్చి వాళ్ళకి ఇచ్చిన సప్లిమెంట్స్ మన పైన ప్రయోగం చేస్తున్నారు. ఇది చూసినట్లయితే
మనకు ఒక 3 డేస్ వాడిన తర్వాత నువ్వు మళ్ళీ రా అని చెప్తారు చాలా మందికి డాక్టర్స్. ఏందంటే ఇప్పుడు ఈ డ్రగ్ ఈ యొక్క టాబ్లెట్ వీళ్ళ మీద వర్క్ చేస్తుందా లేదా అనేది మన మీద టెస్టులు చేస్తున్నారు. సో కాబట్టి మనం ఏం చేయాలంటే మనకు 400+ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. మన యొక్క వెస్టేజ్ ద్వారా. సో మనం ఈ యొక్క ప్రొడక్ట్స్ వాడినట్లయితే మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు. అలాగే మన హెల్త్ మన కంట్రోల్‌లోనే ఉంటుంది. నిజం చెప్తున్న లీడర్స్ ఇప్పుడు నేను ఎప్పుడైతే వెస్టీజ్‌లో జాయిన్ అయినానో, అప్పటి నుంచి నేను డాక్టర్స్ దగ్గరకి వెళ్ళడం అనేదే మానేశాను. సో, ఎందుకంటే ఇది నా ఓన్ ఎక్స్‌పీరియన్స్. నేను ఎక్కువగా ప్రొడక్ట్ నాలెడ్జ్ తెలుసుకొని ఇప్పుడు నాకేమైనా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అనంటే, నేను ఖచ్చితంగా సెర్చ్ చేసి ఈ యొక్క హెల్త్ ఇష్యూకి నేను ఏ సప్లిమెంట్ వాడాలనేది చూసుకుంటా. సో, కాబట్టి మనకు ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఇది. 100% చెప్పొచ్చు. ఈ యొక్క మన యొక్క హెల్త్ సప్లిమెంట్స్ అనేది మంచి రిజల్ట్ వస్తున్నాయి. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే మనం ఈ యొక్క సప్లిమెంట్స్ ప్రతి ఒక్కరు వాడడం వల్ల మన డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉండదు. నెక్స్ట్ అలాగే ఇంకొకటి చూసినట్లయితే హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ ఇంకో క్యాప్సిల్ అండి. ఇది వెస్టిజ్ హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ అనేది జుట్టు రాలడాన్ని, చర్మంపై మచ్చలు తగ్గించడంతో పాటు వెంట్రుకలు, చర్మంపై కాలుష్యం వల్ల దుష్ప్రభావాలను తగ్గించడానికి దోహదం చేస్తుంది. ఇది గోళ్ళ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు చర్మం మెరుపును కాపాడుతుంది. ఇప్పుడు చూసినట్లయితే మనకి హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ ఇది ఎందుకంటే మనం చాలా చాలా సఫర్ అవుతుంటాం. మనమున్న షెడ్యూల్స్‌లో మనకనేది హెల్త్ కేరింగ్ లేకపోవడం వల్ల మనకి హెయిర్ అనేది లాస్ అవుతున్నాం. సో, అలాగే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అలాగే నెయిల్ చూసినట్లయితే బ్లాకిష్‌గా రావడము, లేకపోతే రకరకాలుగా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నాం. ఈ యొక్క హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ ఈ యొక్క క్యాప్సూల్స్ వాడినట్లయితే మన యొక్క హెయిర్ అనేది మంచి గ్రోత్ ఉంటుంది. అలాగే డ్యామేజ్‌కి గురవ్వకుండా ఉంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు మనం తినే ఫుడ్‌ను గాని, మనం వాడే ప్రొడక్ట్స్‌ని బట్టి మన యొక్క స్కిన్ అనేది ఉంటుంది. సో, కాబట్టి మనకొక మెంటల్ టెన్షన్స్ వల్ల ఇప్పుడు కొంతమంది ఎట్లా అనుకుంటారంటే రాలుతుంది, హెయిర్ ఊడిపోతుంది అనంటే ఇగ మెంటల్ టెన్షన్స్ లేదంటే ఫుడ్ తినకపోవడం వల్ల అనారోగ్య పరిస్థితి వల్ల హెయిర్ అనేది చాలా చాలా లాస్ అవుతాం. సో, కాబట్టి ఈ యొక్క హెయిర్ అండ్ స్కిన్ నెయిల్ క్యాప్సూల్స్ వాడడం వల్ల మనకు మంచి సంరక్షణ అనేది ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే చర్మంపై మచ్చలు అంటే కొంతమందికి చూసినట్లయితే చర్మంపై మనము పొల్యూషన్ కారణంగా కావచ్చు, మన హెల్త్ ప్రాబ్లమ్ వల్ల కావచ్చు, చర్మం పైన మచ్చలొస్తాయి. వస్తాయి. సో, వాటిని తగ్గించడానికి మనకు ఈ యొక్క హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సూల్ యూజ్ అవుతుంది. అలాగే చర్మంపై కాలుష్యం వల్ల దుష్ప్రభావాలు తగ్గించడానికి దోహదపడుతుంది. ఇప్పుడు మనం బయటికెళ్ళినట్లయితే మనకు తెలియకుండానే మన ఫేస్ మీద చాలా చాలా డస్ట్ అనేది పడుతుంది. కానీ మనకు తెలియదు. నేనే బానే ఉన్నా అనుకుంటాం. కానీ కాలుష్యం ఆ యొక్క డస్ట్ మన ఫేస్ మీద పడడం వల్ల ఆ యొక్క స్కిన్ డ్యామేజ్ అయ్యి ఇంకా అనేక సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, కాబట్టి ఈ యొక్క సప్లిమెంట్ వాడడం వల్ల మనకి మంచి కేరింగ్ అనేది ఉంటుంది. అలాగే ఇది గోళ్ళ ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంతో పాటు చర్మం మెరుపును కాపాడుతుంది. అంటే మనం చిన్నప్పుడేమో చాలా హెల్తీగా మంచిగా బ్యూటీగా ఉంటాము. కానీ మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ మన యొక్క స్కిన్ ముడతలు రావడము, లేకపోతే ఏదైనా పిగ్మెంటేషన్ రావడము, లేకపోతే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, కాబట్టి అటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా మనము హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ క్యాప్సూల్ వాడినట్లయితే మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది. సో, కాబట్టి ఈ యొక్క సప్లిమెంట్స్ నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఆరోగ్య సంరక్షణ కోసం ఉమెన్స్ హెల్త్ ఇందులో ఐరన్ ఫోలిక్ ఒకటి, అలాగే శతవారి మ్యాక్స్, అలాగే యూ కంట్రోల్, అలాగే ఫరోన్ క్యాప్సూల్, క్రాన్బెర్రీ, హెయిర్, స్కిన్ అండ్ నెయిల్ ఈ యొక్క సప్లిమెంట్స్ గనుక మనం యూజ్ చేసినట్లయితే మనము ఏ ఒక్క హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాగే మనం తినే ఫుడ్‌లో మనకు దొరకని అటువంటి విటమిన్స్, మినరల్స్ ప్రతిదీ అందుబాటులో ఉంటున్నాయి. అలాగే మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా నెలసరి గూడా క్రమంగా అవుతుంది. ఐరన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్ గూడా ఉండకుండా ఉంటుంది. సో, కాబట్టి ప్రతి ఒక్క ఉమెన్ ఈ యొక్క సప్లిమెంట్స్ గురించి తెలుసుకొని, ఇంకా నేనేమైనా చెప్పినయి తక్కువ ఉంటే గనక మనం తెలుసుకోవచ్చు. ఇంకా మనకు యూట్యూబ్‌లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. హెల్త్ గురించి సెర్చ్ చేసుకొని మనం అది ఇంకా నాలెడ్జ్ తీసుకొని మన యొక్క హెల్త్ సప్లిమెంట్స్ వాడడం వల్ల మనం ఆరోగ్యంగా ఉండొచ్చు. అలాగే మనము ప్రతిసారి
చిన్న చిన్న ప్రాబ్లం, హెడేక్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, స్టమక్ పెయిన్ రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ఇంకా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చిన్న చిన్నవి వచ్చినా సరే మనం ఫుడ్ తినకపోవడం వల్ల మనకి హెడేక్ వస్తుంది. ఆ హెడేక్ ద్వారా కొంచెం కొంచెం మన టాబ్లెట్ ఇమీడియట్ గా వేసుకోవడం వల్ల అది మనము తినక టాబ్లెట్ వాడడం వల్ల మనకి స్టమక్ పెయిన్ రావడం, దాని ద్వారా ఇంకో సైడ్ ఎఫెక్ట్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం ఉండకూడదు. నేను చాలా హెల్దీగా ఉండాలి అనుకున్న ప్రతి ఒక్క ఉమెన్ వాడాల్సిన సప్లిమెంట్స్ అండి. ఇందులో మన యొక్క జూమ్ మీటింగ్ లో జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ యొక్క వైఫ్స్ కి, లేదంటే మీ సిస్టర్స్ కి, లేదంటే మీ పేరెంట్స్ కి ఈ యొక్క హెల్త్ సప్లిమెంట్స్ ఇచ్చినట్లయితే మనం బయట డాక్టర్ దగ్గర పెట్టే ఖర్చు అనేది తగ్గించుకోవచ్చు. మన యొక్క సప్లిమెంట్స్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. మనము ఇంకొకరికి చెప్పడానికి ఇది చాలా చాలా యూస్ఫుల్ ప్రొడక్ట్స్. ప్రతి ఒక్కరూ వాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి అవకాశం నాకు ఇవ్వడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బ్యాక్ టు ది హోస్ట్. థ్యాంక్ యూ మేడం. ఒకసారి మీ డ్రీమ్ చెప్తారా మేడం? సార్ బై ది డిసెంబర్ యూసీడీ 3 lakh ఇన్కమ్ తీసుకోవాలనే డ్రీమ్ తో వర్క్ చేస్తున్నాను సార్. గ్రేట్ గ్రేట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మేడం. చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు. ఎస్పెషల్లీ ఉమెన్ హెల్త్ గురించి మీరు చెప్పిన ప్రతి ప్రోడక్ట్ చాలా క్రూషియల్ ఇవాళ ఉన్న మార్కెట్ లో. ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం యూటీఐ గురించి చాలా వస్తుంటాయి, చాలా ప్రాబ్లమ్స్ లేడీస్ కి. దానివల్ల చాలా టెస్ట్లు, ఖర్చులు ఇవి చాలా చూసాం మేము కూడా. కాబట్టి మన దగ్గర క్రాన్బెర్రీ కానీ మీరు చెప్పినట్టు ఐరన్ ఫోలిక్ రెగ్యులర్ గా వాడితే చాలా ఇబ్బందులు తగ్గించుకోవచ్చు. మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. డెఫినెట్ గా మీరు మంచి సక్సెస్ తీసుకోవాలి. షార్ట్లీ ఈవినింగ్ సెషన్ కూడా రావాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. లీడర్స్ అందరికి థ్యాంక్ యూ. ఆల్మోస్ట్ 300+ మెంబర్స్ ఉన్నారు. మేడం మంచి నాలెడ్జ్ ఇచ్చారు ఇవాళ, ఎస్పెషల్లీ ఉమెన్ హెల్త్ గురించి. సో తెలుసుకోండి, మన ఇళ్లలో కూడా వాడించండి. చాలా మందికి ఇవాళ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఇంట్లో కూడా మనకు తెలుసు. సో సప్లిమెంట్ ని మెడిసిన్ కంటే సప్లిమెంట్ వాడించండి, హెల్దీగా ఉంటారు. ఈ సెషన్ మీ అందరికి ఉపయోగపడిందని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ కాల్స్ తీసుకునే ముందు ఒకసారి టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ గురించి 1 minute మాట్లాడి నేను కాల్స్ తీసుకుంటాను. సో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ మీ అందరికి తెలుసు, ఒక మంచి సర్వీస్ మోటోతో మనం ముందుకు వెళ్తున్నాం. సో దాంట్లో భాగంగానే ప్రతిరోజు మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ సెషన్స్ అనేవి రెగ్యులర్ గా మనం కండక్ట్ చేస్తూ నాలెడ్జ్ అనేది షేర్ చేస్తున్నాం. ఎంతో మంది ఇవాళ మన యొక్క టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ఫాలో అవుతున్నారు, చాలా హ్యాపీగా ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎంతో మంది సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ముందుకు వెళ్తుందండి. దాంట్లో భాగంగా సోషల్ మీడియాలో మనం రావడం జరిగింది. ఫేస్బుక్ పేజ్ ఉందండి, రంజిత్ కుమార్ DUCDHS టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ అని ఉంటుంది. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్ టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ వెస్టేజ్ అని ఉంటుంది. కొత్త వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మీ టీంతో సబ్స్క్రిప్షన్ చేయించండి. అండ్ మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ని గ్రేట్ గా ప్రమోట్ చేసుకోండి. మీ యొక్క సక్సెస్ కి ఇది 100% కాదు, 200% ఉపయోగపడుతుంది. ఎందుకంటే అద్భుతమైనటువంటి నాలెడ్జ్ వీడియోస్ రెడీగా అవైలబుల్ లో ఉన్నాయి. ఎంతో మంది లీడర్స్ నాలెడ్జ్ అనేది రెడీగా అవైలబుల్ ఉంది. కాబట్టి మీరు ఎక్కడ మీటింగ్స్ చేసినా టీమ్ హెల్పింగ్ హ్యాండ్స్ ప్రమోట్ చేసుకొని యూటిలైజ్ చేసుకోవాల్సిన కోరుకుంటున్నా. అండ్ మన యొక్క విజన్ 31 December 2024 విజన్ పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం. 100 మంది యాక్టివ్ క్రౌన్ డైరెక్టర్స్, 100 మంది 1 lakh earners, 500 members కార్ అచీవర్స్ ని, దాంతో పాటుగా 10 member VMCM, 10 member యూత్ ఐకాన్ తయారు చేయాలని గొప్ప విజన్ తో ముందుకు వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు యొక్క విజన్ లో పార్టిసిపేట్ చేస్తూ మీ టీం కూడా పార్టిసిపేట్ చేస్తూ మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ శ్వేత మేడం, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో కాల్స్ తీసుకుందాం అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మంచి ఒక హెల్త్ కేర్ సెషన్ చెప్పారు, ఉదయాన్నే చెప్పారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. కమిట్మెంట్ ఉంది, డెడికేషన్ ఉంది, ఎస్పెషల్లీ నేర్చుకునే ఆలోచన ఉంది. డెఫినెట్గా 100% మంచి అచీవ్మెంట్ చార్ట్లు తీసుకుంటాం. డ్రీమ్ చార్ట్ కూడా చాలా బాగుంది. డెఫినెట్గా 100% అచీవ్మెంట్ అవుతారు. ఇదే సిస్టమ్ కంటిన్యూ చేయండి. దయచేసి ఇంకో దగ్గర తీసుకురాకండి, లేకపోతే ఇంకోటి ఎవరైనా డిస్టర్బ్ చేసే వాళ్ళు చాలా రకాలు వస్తుంటారు. సో అవి ఏం పట్టించుకోకుండా ప్లాన్ చేసి ముందుకు వెళ్ళండి. 100% వర్క్ చేస్తారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో లేడీస్ గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే మేడం చెప్పారో ఎస్పెషల్లీ లేడీస్ గురించి హెరాన్ క్యాప్చర్ కానీ హెయిర్ అండ్ స్కిన్ లైన్స్ గురించి కానీ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్ గా నేర్చుకోవడం వల్ల సబ్జెక్ట్ అనేది మనకు కూడా మెల్లమెల్లగా ఒకేసారి రాకపోయినా కూడా రెగ్యులర్ అంటే మనకు కూడా వస్తుంది. అందుకోసం ప్రతిరోజు చెప్తుంటాం, మనం మనతో పాటు 40 members 40 మీటింగ్ చేయమని. అటెండ్ చేయించండి, డెఫినెట్గా 100% మనం గెలవచ్చు. అదే రకంగా లేడీస్ ప్రతిరోజు మనం మాట్లాడుతూ ఉంటాం,
మనం నేర్చుకోవాలి అని ఫస్ట్ ఆలోచన ఉండాలి. మనం రెగ్యులర్ అటెండ్ అవ్వాలి. ఏ క్యాడర్ అయినా కూడా ఇప్పుడు మన యాక్టివ్ అప్లైన్ అనేటప్పుడు డెఫినెట్ గా మన అప్లైన్ అటెండ్ అవుతున్నాడు లేదా లైఫ్ లైన్ అటెండ్ అవుతలేదు కాదు. మనం ఒక లీడర్ గా ఎదుగుతున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి. టీమ్ అటెండ్ చేయించాలి, డెఫినెట్ రాక్ చేయొచ్చు. అదే రకంగా ఆ రోజు 30 మెంబర్స్ ని మనం మీట్ అవ్వాలి, 6 మంత్స్ ప్లాన్ చెప్పాలి అని పెట్టుకుంటే డెఫినెట్ రాక్ చేయొచ్చు. రాత్రి హైమవతి మేడం సూపర్ ఎక్సలెంట్ చెప్పారు. ఈ రోజు మళ్ళీ మనకి లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ షాహిన్ గారు ఇస్తారు. సో ఎక్కువ మంది ప్రమోట్ చేయండి, యూటిలైజ్ చేసుకోండి. రాబోయే డిసెంబర్ లో సింగపూర్ మలేషియా ట్రిప్ టీంతో వెళ్దామండి. సో ఈ రోజు మళ్ళీ నా షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఈ రోజు వినుకొండ అద్దంకి, ఈ రోజు మార్నింగ్ ఉదయం వినుకొండ, మధ్యాహ్నం అద్దంకి, రేపు మళ్ళీ నాయుడుపేట, ఎల్లుండి మళ్ళీ మార్కాపూర్, ఆ తర్వాత మళ్ళీ ఆ విజయనగరం, వైజాగ్ అండి. సో నాన్ స్టాప్ గా మనం రాజమండ్రి, తర్వాత రాజమండ్రి నుంచి మనకు వైజాగ్ అండ్ విజయనగరం, ఆ తర్వాత స్విట్జర్లాండ్. సో నాన్ స్టాప్ అండి. డెఫినెట్ గా 100% మీ అందరూ గెలవాలని కోరుకుంటూ, ఇక్కడ మనతో పాటు అప్కమింగ్ యూత్ గారు షబీర్ సార్ ఉన్నారు. మన రీసెంట్ గా మన మీటింగ్ వచ్చిన షబీర్ సార్, అదే రకంగా మన పవన్ సార్, అదే రకంగా ఇంకొక యూత్ గారు అప్కమింగ్ యూత్ గారు తిరుమల గారు ఉన్నారు, తర్వాత వెంకటేష్ గారు. సో మీ అందరూ ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యామండి వినుకొండకి. సో డెఫినెట్ 100% షార్ట్లీ మనం మంచి రికార్డ్స్ బ్రేక్ చేద్దాం. వన్స్ అగైన్ శ్వేత మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. రజిత మేడం. సార్ ఉమా సార్, గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. శ్వేత మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సెషన్ అయితే అద్భుతం మేడం. ఎందుకంటే ప్రతి ఒక్క